షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, సాయినగర్ వెస్ట్, సాయినగర్ ఈస్ట్ కాలనీలలోని పెండింగ్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులపై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జిహెచ్ఎంసీ అధికారులు కాలనీవాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పాదయాత్ర చేస్తూ పర్యటించిన కాలనీల్లో కొంతమేర డ్రైనేజీ, సీసీ రోడ్లకు సంబంధించిన పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చారు. కొన్ని కాలనీలలో డ్యామేజ్ అయిన మాన్యువల్ మూతలను వెంటనే అమర్చాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. కాలనీలలో స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలున్నాయని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీ వాసులు తెలియపరిచిన సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, కాలనీలో పెండింగ్ లో ఉన్న అసంపూర్తిగా మిగిలిన ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, వెంకటేశం గౌడ్, ప్రభాకర్, శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, ప్రకాష్, గోపాల్, శేఖర్, శ్రీధర్, సంతోష్ బిరాదర్, ఉమేష్, లింగం, సుధాకర్, సత్తయ్య, రమేష్, టి రామరెడ్డి, కుమారచారి, పి రఘు, శంకర్, జయేందర్ రెడ్డి, పి రాములు, సునీల్ గౌడ్ మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఎస్ఆర్పి నాగేశ్వర్ నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, యూబీడీ నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్లు శ్రీనివాస్ మరియు శివ, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.